మీరన్నట్టు మా జాతి బిడ్డలు కష్టజీవులు, నిజాయితీ పరులు. ఒక మాట ఇస్తే తప్పకుండా దానికి కట్టుబడి ఉంటారు. కేసీఆర్ వెంట 10 ఏళ్లు నడిచిను. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో మరి అందరూ మోసపోయినట్టే మేము మోసపోయినాం. అన్ని కేసీఆర్ ఇచ్చే అన్ని వస్తాయి, మరి ఇవి ఇంకేదో ఇస్తా అంటున్నాడు అని అంటే ఎవరికైనా పేదవాడికి ఎవరైనా పెడతారు అంటే ఆశ, కొడతారు అంటే భయం. ఈయనేదో పెడతాడు అనుకున్నారు, కానీ ఆయన ఎంత లంగా మాటలో దొంగ మాటలో మా జాతి బిడ్డలకు అర్థమైంది. గెలిచిన వెంటనే సొంత నియోజకవర్గంలో ఓట్లేసిన మా జాతి బిడ్డలకి అన్యాయం చేస్తూ మరి తరతరాలుగా వాళ్ళు జీవనోపాధి మీద బతుకుతున్న భూములను లాక్కునే ప్రయత్నం చేసిండు. ఆ రోజు కేసీఆర్ గారు మీరందరూ ఢిల్లీ వరకు వాళ్ళను పంపించి వాళ్ళ భూములో వాళ్ళు ఉండే విధంగా మీరు సహకరించిరు. మేము మీకు విజ్ఞప్తి చేస్తామన్నా, కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉండే లంబాడి బిడ్డలకు ఒక స్వర్ణయుగం. మేము అనేక ఏళ్లు ఈ జాతి కోసం ఇక్కడున్న రాంబల్ అన్న కావచ్చు, చాలా మంది ఇంకా రాలేదు, రాజు అన్న కావచ్చు, సంజీవ్ కావచ్చు, రామచంద్ర అన్న కావచ్చు, మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో, నంగారభేరిలో, లంబాడి హక్కుల పోరాట సమితిలో తండాలు గ్రామ పంచాయతీ కావాలని కొట్లాడినాం. పోడు భూములు పంచాలని కొట్లాడినాం. మా బిడ్డలకు అన్ని వసతులు కావాలని కొట్లాడినాం. కేసీఆర్ గారి పాలనలో మాత్రమే ఇవి సాధించుకున్నాం. ఇంత అభివృద్ధి చెందుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన మమ్మల్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టింది. ఇవాళ చైతన్యవంతులైన విద్యావంతులైన మా గిరిజన బిడ్డలు కూడా ఆలోచిస్తున్నారు. తమరన్నట్టు రుణమాఫీ అంటే ఆశపడ్డారు, కానీ రుణమాఫీ కాక కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయిన సంగతి మేము చూస్తా ఉన్నాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే మా బిడ్డలు తల్లిదండ్రులను కూడా ఒప్పించిండ్రు, కానీ అవన్నీ బూటకపు మాటలని తేలిపోయినాయి.